వ్యక్తిని దారుణంగా అవమానించడానికి, సాంస్కృతిక దాడి, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తి యొక్క ఆత్మగౌరవ కించపరిచే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికోసం కులము, వర్ణము ఇవన్నిటిని తీసుకుని చేసేటటువంటి దాడి ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద స్టార్ట్ అయింది. ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ పేరుతో ఒక ప్రెస్ నోట్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద మీడియాలో జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని. అయితే అది అసలు ఇది నకిలీ ప్రకటన, ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ చేసిన ప్రకటన కానే కాదు అంటూ మరొక వైపున ఒక ట్వీట్, ఎన్ఆర్ఐవిఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ అలాగే అయినటువంటి ప్రసాద్ కునిశెట్టి గారు చెప్తున్నది, ఒక వ్యవస్థాపక నాయకుడితో ఇప్పుడే చెక్ చేశాను, ఇది నకిలీ అని వాళ్ళు స్పష్టం చేశారు. అమెరికాలోని ఎన్ఆర్ఐవిఏ అటు ఇండియాలో కానీ ఇటు అమెరికాలో కానీ ఇలాంటి విషయాలు తలదూర్చదు, ఇవాళ ఎవరో కావాలని చేస్తున్న పని అన్నటువంటిది వాళ్ళు హైలైట్ చేశారు. అంటే ఇక్కడ ఒకటి నాగేశ్వర్ గారి మీద ప్రేమతో అన్న చేయాలి, లేదా నాగేశ్వర్ గారు వైశ్యాసని అయితే కనుక సీరియస్ పొజిషన్స్లో ఉంటే కనుక, అంటే ఇట్లాంటి ఇష్యూస్లో ఒక స్థాయికి ఎదిగితే కనుక వాళ్ళని సొంత వాళ్ళు కూడా కులపరంగా ఎవరు పట్టించుకోరు, ఏ సహకారము ఉండదు, లేదా మీకు ఏ సహకారం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇక్కడ కొంతమంది మాట్లాడేది వింటుంటా నేను, నీకు ఏ కులం లేదురా, మా కులంలో కనుక నీ జోలికి మా వాళ్ళ అయి ఉంటే కనుక, మా కులపోడు అయి ఉంటే కనుక నీకు నీరాజనాలు బలికేవాళ్ళం, ఆ కులంలో ఉన్నావు కాబట్టి నీకు ఏం చేయమంటే పుట్టుకతో కులాలు అనేటటువంటిది మనం ఈ కులంలో పుట్టాలని మనం ఏం అడిగిరాము కదా. కాబట్టి అయినా ఈ కులంలో ఉంటేనే కాపాడతాం, మా కులంలోనే ఉంటాం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి విన్నాను. ఇప్పుడు అట్లాగే ఆయన్ని వైశ్యాస్ అయితే పెద్దగా ఎవరు సపోర్ట్ రారు, ఎందుకు వచ్చిన కూడా రాజకీయ నాయకులతో అన్నటువంటి ఉద్దేశంతో ఉంటారన్న కోణంలో ఆయన కులాన్ని ఎత్తి చూపెట్టారు. ఆయన కులమో లేదో నాకు తెలియదు, బట్ ఈ ప్రచారం అన్నది ఇప్పుడు కొత్తదన్నమాట.